నేను తులసిదళం నవల చదివి తులసిదళ నవల కథలో బిగినింగ్లోనే ఒక డెడ్ బాడీని పాతిపెట్టి మళ్ళీ డెడ్ బాడీని పైకి ఆ మట్టిలో నుంచి పైకి తీసి సో అలాగేదో జరుగుతూ ఉంది. తర్వాత అదంతా చదివిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది, సెన్సార్కి ఎలా ఉంటుంది ఈ సినిమా అనేది. మరి ఆయన నవలిచ్చి చూసేటప్పుడు ఆలోచించాలి కదా. అప్పుడు ఒక మిత్రుడు సెన్సార్ బోర్డు మెంబర్ అయ్యాడు. ఆయన సెన్సార్ బోర్డు మెంబర్ ఎలాగయ్యాడు, బాపు గారికి సెన్సార్ బోర్డు మెంబర్గా సెలెక్ట్ చేశారు గవర్నమెంట్. అప్పుడు బాపు గారు అన్నారు, నాకు కుదరదులేండి అని ఒక కో డైరెక్టర్ ఆయన్ని సజెస్ట్ చేశాడు, ఆయన్ని రికమెండ్ చేస్తే అతను హీ బికేమ్ సెన్సార్ బోర్డు మెంబరు. అతనికి రిఫర్ చేశాను నేను. రిఫర్ చేస్తే సెన్సార్ కట్స్ ఉండొచ్చు ఈ కథకి అని అన్నాడు ఆయన. అదే విషయాన్ని కోదండరెడ్డి గారితో చెప్పాను, కెఎస్ రామారావు గారితో చెప్పాను. చెప్పేసరికి అప్పుడు ఆ తులసిదళం అనేటటువంటి నవల్ని సినిమా తీసేటటువంటి ప్రయత్నాన్ని ఆపేశారు.